హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో దీని అన్బాక్సింగ్ అయితే చూసాము. సో ఇది ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం సేమ్ కంపెనీ సేమ్ బ్రాండ్ కొంచెం కాస్ట్ తక్కువతో వచ్చే స్పీకర్స్ అయితే చూడబోతున్నాం. అంటే కంపెనీ నుండి వచ్చిన ఇంకో మోడల్ స్పీకర్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికి 2 పిన్స్ అయితే ఇన్పుట్ పిన్స్ ఇచ్చాడు. సో ఇది ఎలా ఉంటుందో చూడాలంటే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇది ఫ్రంటెక్ మల్టీమీడియా స్పీకర్ SW0001 దీని మోడల్ అయితే. అండ్ USB పవర్డ్ వాల్యూమ్ కంట్రోల్స్, అంతేకాకుండా ఫార్మాట్ స్పీకర్స్. సేమ్ ఇదే మోడల్ స్పీకర్స్ మన లాస్ట్ వీడియోలో కూడా చూసాము. సేమ్ ఒకటే మోడల్, కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ మోడల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఉంది. సో లోపల ఇన్సైడ్ ద బాక్స్ మనం ఏముంటుందో చూస్తే మనకి దీని యొక్క డిఫరెన్స్ అర్థమవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇది అరౌండ్ 500 రూపీస్ కాస్ట్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి వేరాజ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి 350 రూపీస్ కాస్ట్ అవుతుంది. వేరాజ్ 2 సీరియల్ నెంబర్స్ అయితే దీని మీద రాశారు. ఇది 480 అని ఉంది, ఇక్కడ ఏమో 280 అని ఉంది. సో నిన్న ఈ వీడియో చూసాం కదా మనం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇన్సైడ్ ద బాక్స్ ఏముందో. ఇన్సైడ్ ద బాక్స్ వచ్చేటప్పటికి మనకి మనకి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వైర్స్ కూడా ఇచ్చారు. స్పీకర్స్ ఫుల్ కవరింగ్ వచ్చేసింది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో బిఫోర్ టేక్ డౌన్ మీకు చూపిస్తున్నాను, చూడండి ఇది ఓపెన్ చేయకముందు ఎలా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే దానికి ఇచ్చినట్టే దీనికి కూడా 2 ఇన్పుట్ సోర్సెస్ ఇచ్చారు. సో 2 ఇన్పుట్ సోర్సెస్ అనేది నాకు అసలు నచ్చలేదు ఈ సెట్టింగ్ అనేది. చూద్దాం దీని యొక్క బేస్ ఎలా ఉందో కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ సేమ్ ఈ మోడల్కి ఇచ్చినట్లుగానే మనకి మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ స్పీకర్ బాగుంది, క్వాలిటీ బాగుంది. చుట్టూ కూడా ఆ ఫార్మాట్ స్పీకర్స్తో పాటు వస్తుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ నాకు ఇందులో నచ్చనిది ఏంటి, ఈ మోడల్కి లాగానే దీనికి కూడా 2 ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. సో ఇది చూడడానికి చాలా క్లమ్జీగా ఉంటుంది. అండ్ దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్రంటెక్ అని దీని మీద రాసి ఉంది. అండ్ దీనికేమో విడిగా పైన రాసుంది, వేరే అప్ సైడ్ దీనికి రాసుంది. సో అంతే దీని యొక్క డిఫరెన్స్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ బేస్ వచ్చేటప్పటికి ఏమన్నా కొంచెం మారుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 150 రూపీస్ ఇది హైయెస్ట్ కాస్ట్ ఉంది కాబట్టి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వేరేజ్ మనం ఇలాంటి దాన్ని కనెక్ట్ చేయాలి మన ఫోన్కి అనుకుంటే కనుక ఇలాంటిది ఒకటి కావాలి మనకి. ఇది USB నుండి Type-Cకి కనెక్ట్ చేస్తుంది. సో ఈ USBకి దీన్ని కనెక్ట్ చేసుకుని USB Type-Cగా మార్చుకోవాలి. ఫర్ సపోజ్ నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్కి ఇక్కడ 2 కూడా కంబైన్డ్గా ఇచ్చారు. 2 కంబైన్డ్ ఇచ్చినప్పుడు ఈ 2 కూడా పక్కన పెట్టేసుకుని వాడుకోవచ్చు. సో ఇలాంటి పర్పస్లో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక, ల్యాప్టాప్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, అంతేకాకుండా టీవీస్కి మేము పెట్టుకుంటామంటే కనుక మీరు ఇలాంటివి పర్చేస్ చేయొచ్చు. లేదు బ్రో నేను ఫోన్కి అనుకుంటే కనుక బ్లూటూత్ మోడల్స్ ఇంకా వస్తాయి, అలాంటివి పర్చేస్ చేయండి. సో ఈ వీడియోలో నేను కంక్లూడ్ చేసింది అయితే అది. మరి లాస్ట్ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 500 రూపీస్ పెట్టి ఇది బెస్టా, లేకపోతే 350 పెట్టి ఇది బెస్టా, లేకపోతే ఈ 2 క్లమ్జీగా ఉంది కదా మేము వేరే దానికి వెళ్తాం అనుకుంటే కూడా మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. జస్ట్ ఏ రివ్యూ పర్పస్ కోసం నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేశాను. సో ఆన్లైన్లో అలాంటి వాటిల్లో మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే కనుక మీకు దొరకకపోతే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే బేస్ అంతా బాగుంది, కానీ ఈ ఒక్కటే నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది, క్లమ్జీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఈ వీడియోలో వీటి యొక్క అన్బాక్సింగ్ అయితే చూసాము. మన లాస్ట్ వీడియోలో అన్బాక్సింగ్ చూసారు కదా.
చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో 500 పెట్టి అవి కొనే కన్నా బెస్ట్ ఆఫర్, తక్కువలో ఇవి వస్తున్నాయి. లేదు నాకు బాస్ ఎక్కువ కావాలి, నాకు సౌండ్ పెద్దగా లేకపోయినా పర్లేదు, మంచి బీట్స్ వచ్చే మ్యూజిక్ బీట్స్ బాగా వినపడాలి అనుకుంటే కనుక 500 రూపీస్కి వెళ్ళండి. లేదు నాకు బేస్ తక్కువ వచ్చినా పర్లేదు, సౌండ్ కొంచెం ఎక్కువగా కావాలి, ఎక్కువ డిస్టెన్స్లో మేము ఉంటూ ల్యాప్టాప్లో సాంగ్స్ అయ్యి ఎక్కువగా ఉంటాం అనుకుంటే కనుక ఇది 350 రూపీస్ది కాస్ట్ అవుతుంది. మొబైల్ యూజర్స్కి మీరు వాడుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క క్లిప్ అయితే ఉండాలి మీ దగ్గర. ఈ క్లిప్ ఉంటే మీకు ఉపయోగపడుతుంది మొబైల్ కనెక్ట్ చేసుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.